నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి 2 రోజుల పాటు జరిగిన ఆందోళన నేపథ్యంలో మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మనతో పాటు జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు ఉన్నారు. మేడం, 2 రోజుల పాటు ఈ ఆందోళన ఎలా జరిగింది? ఇందులో మీరు ఈ యొక్క ఆందోళనను ఏ విధంగా సద్వినియోగించారు? నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. అంటే నిన్న మార్నింగ్ 11-12 అట్లా వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. మేము ముందే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. సో మేము దానికి డైవర్షన్స్ చేసుకున్నాము. ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ చేశాము. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాలేదు ఆర్ ప్రజలు ఇబ్బంది పడలేదు. వాళ్ళు ఆందోళన చేసినంతసేపు వాళ్ళు చేశారు. సో మనం కూడా సంయమనం పాటించాము. తర్వాత ఆర్డీఓ గారిని కొంచెం వాళ్ళు అక్కడ ఉంచినప్పుడు ఆమెని తీసుకొచ్చి రెస్క్యూ చేసి హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎట్లా అంటే ఆ రోజు రాత్రి పెద్ద ఎత్తున అందరు కూడా ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలో ఏ విధంగా మీరు అక్కడికి వెళ్ళారు? ఎలా తీసుకొచ్చారు? అంటే మార్నింగ్ నుంచి నేను అక్కడే ఉన్నాను. ఒకటే ఏంటంటే ఆవిడ కొంచెము సిక్గా ఉన్నారు, కొద్దిగా అంటే టెన్షన్ పడతారు. చుట్టూ అంత 100 మంది ఉన్నారు, ఒక్కరే కారులో ఉన్నారు 4 hours నుంచి. షీ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్. సో దెన్ ఐ థాట్ లైక్ ఎనీహౌ ఎలాగైనా రెస్క్యూ చేయాలనుకున్నాం. నేను మా టీమ్ వెళ్ళేసి విత్ ద సపోర్ట్ ఆఫ్ మై టీమ్ వీ హ్యావ్ రెస్క్యూడ్ హెర్ అండ్ సెండ్ హెర్ టు హాస్పిటల్. షీ ఈజ్ ఫైన్ నౌ. అయితే ఆ తరుణంలో మీరందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు తిరగబడడం కూడా జరిగింది. అటువంటి సమయంలో మరి రాళ్ళు కూడా రవినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కొంతమందికి మీకు కూడా దెబ్బలు తగిలాయని చెప్తున్నారు. మరి అప్పుడు మీరు ఏ విధంగా స్పందించారు? ఎలా ఈ యొక్క ఆందోళనను ఏ విధంగా మీరు అంటే సద్వినియోగం చేశారు? అండ్ యాజ్ అ పోలీస్ వీ హ్యావ్ టు టేక్ అప్పటికప్పుడు పరిస్థితిని బట్టి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. జిల్లా మొత్తానికి పోలీస్ బాస్గా నేను తీసుకునే డెసిషన్స్ ఈ జిల్లాకు సంబంధించి లా అండ్ ఆర్డర్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి చాలా సంయమనంతో ఉండాలి. వాళ్ళు ఆందోళన చేసినప్పుడు మనము దానికి మళ్ళా మనం కూడా ఆరోగెంట్గా బిహేవ్ చేస్తే ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనేదే మా మోటో. దాన్నే చూపించాము, దానివల్లే సక్సెస్ అయ్యాము కూడా. సో ఈ మొత్తం ఈ ఆందోళనలో మరి ఎంతమంది మీద కేసులు నమోదయ్యాయి మేడం? మరి ప్రభుత్వానికి మీరు ఈరోజు జరిగినటువంటి ఆందోళన గురించి మరి సీఎం కార్యాలయానికి కూడా మరి కలెక్టర్ ద్వారా కూడా తెలపడం జరిగిందని అంటున్నారు. మరి అక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన వచ్చింది? కలెక్టర్ గారు రిపోర్ట్ పంపించారు. సీఎం గారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. సో నేను వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో చర్చల్లో కోఆర్డినేట్ చేశాను. వాళ్ళు కూడా సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి అబయన్స్లో పెట్టారు కొన్ని రోజులు ఆర్డర్ అని చెప్పారు. ఈ కేసెస్ కూడా గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మొత్తం మీద జిల్లా ఎస్పీ జానకి షర్మిల చెప్తున్నటువంటి పరిస్థితి. నిర్మల్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.